షార్ట్లో నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. అండ్ ఇవాళ మండే కదా, మండే నుంచి స్కూల్స్ ఫుల్ డే స్టార్ట్ అన్నమాట మా వాళ్ళకి. ఇంకా అందుకనే 5కి స్టార్ట్ చేస్తే 5 కాదు 5:30 కల్లా స్టార్ట్ చేస్తే 6:30 7 కల్లా నా పని అంతా అయిపోయింది. ఇంకా మా పిల్లలు లేచాక వాళ్ళకి స్నానం చేపించి రెడీ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించే వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడైతే మార్నింగే అంటే ఇవాళ మండే కదా, నిన్న నైట్ పడుకునే ముందు స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. సో అందుకనే ఎప్పుడైనా ఎప్పుడు పని అప్పుడే చేస్తాను, రేపు పొద్దున చేసుకుందాం అంటే ఇంకా కుదరదు అది. సో అందుకనే నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా లేవగానే ఇలా మంచిగా సర్దుకుంటున్నాను. పక్కకి సాల్ట్ షుగర్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయిపోతే ఆయిల్ రీఫిల్ చేసేసుకున్నాను. ఈ బాటిల్లో ఉందేమో కొంచెం నువ్వుల నూనె, అది మా వారు తెచ్చారు. దేనికి వాడాలో అర్థం కావట్లేదు, కొంచెం కొంచెం వాడుతున్నాను. అందులో వేసి ఇంకా కొంచెం ఉందన్నమాట. అండ్ ఇటు బౌల్ తోముతున్నాను, అటు వంట చేస్తున్నాను. అంటే ఈ బౌల్లో నైటే తోమేసుకున్నాను. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఆనియన్ అవన్నీ కట్ చేసినవి ఉంటాయి కదా, వాటితో పాటు ఇంకో 2 ప్లేట్లు ఎక్స్ట్రా ఉంటాయి, అవన్నీ తోమేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను కిచెన్లో బౌల్ తోమను, కానీ ఇంకా పక్క పోర్షన్లోకి వస్తే ఇంకా అలవాటు చేసేసుకుంటాను. ఎందుకంటే అటు పిల్లలు ఉంటారు, మా పిల్లలు బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళని ఆపలేక లేకపోతే వాళ్ళు కొట్టుకుంటారేమో అని భయం ఎక్కువ నాకు. అందుకనే ఇంకా వాళ్ళని డోర్ వేసేసి ఇంట్లోనే ఉంచుతాను. ఇంకా నేను కూడా బయట పని ఎప్పుడు చేయను. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంట్లోనే చేసేసుకుంటాను. వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఇంకా బయట బౌళ్ళు బట్టలు అవన్నీ కడుక్కుంటాను అన్నమాట. అండ్ నాకు కొంచెం భయం ఎక్కువ. ఇక్కడైతే మా చిన్నోడు స్కూల్కి వెళ్ళరా అంటే ఇంకా లేచి కూర్చొని వాటర్ అంటున్నాడు. బ్రష్ చేసుకొని వచ్చి వాటర్ తాగురా అని నేను, లేదు మమ్మీ నాకు ఇప్పుడు వాటర్ కావాలని వాడు. సో ఇది మాకు డైలీ రొటీన్ అన్నమాట. అండ్ ఇక్కడైతే ఒక సైడ్ బెండి కర్రీ చేసేస్తున్నాను, ఇంకో సైడ్ మళ్ళీ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ అయిపోద్ది కదా, మళ్ళీ బస్ అయితే 8:30కి వస్తుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దామని పక్కకుంటే బనానా మమ్మీ బనానా జ్యూస్ చేయవా అని అన్నాడు. సరే అని కొన్ని కాజు వేశాను. ఇంకా అప్పటికప్పుడు వేడి నీళ్ళలో కొంచెం బాదం కూడా నానబెట్టి పొట్టు తీసేసి అందులో వేసి జ్యూస్ అయితే పట్టించేసాను. ఇంకా మా చిన్నోడు బ్రష్ చేసుకొని వచ్చాడు. మా పెద్దోడు లేసాక పోస్తా అంటే సరే మమ్మీ అని అన్నాడు. ఇద్దరు బ్రష్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ తాగి స్కూల్కి వెళ్తే బయలుదేరిపోయారు. బుక్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నాడు పెద్దోడు, అందుకని వాడి బ్యాగ్ కొంచెం బరువు ఉంటుంది కదా అని మా వారైతే పట్టుకున్నారు. ఒక లంచ్ బ్యాగ్ వాడు పట్టుకున్నాడు, ఇంకా చిన్నోడు వాటర్ బాటిల్ కూడా వాడే పట్టుకున్నాడు అనమాట. సో చిన్నోడు బ్యాగ్లో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, అందులో ఒక 2-3 బుక్స్ ఇంట్లో పెట్టమంటారేమో, టీచర్ని అడిగి రండి అని చెప్పాను వచ్చేటప్పుడు. సో ఫస్ట్ డే కదా, బుక్స్ ఏమేమి ఇంట్లో పెట్టాలి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మనకు తెలియదు కాబట్టి టీచర్స్ ఏమైనా చెప్తారు కదా. సో అందుకనే బుక్స్ అన్నీ పెట్టేశాను. అండ్ ఇదనమాట ఈ షార్ట్కి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.